హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్ శరత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, హైదరాబాద్లోనే ఫ్లాట్స్ ఎందుకు కొనాలి? బాంబే, చెన్నై, ఇప్పుడు అమరావతి కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ కాదని ఇక్కడే ఎందుకు కొనాలి? ఇప్పుడు మనం చూసుకుంటే ఎంటైర్ సౌత్లో చూసుకుంటే, ఈ 4 స్టేట్స్లలో చూసుకుంటే, కర్ణాటక, బెంగళూరు నుంచి వస్తే అక్కడ కొనే పరిస్థితి లేదు, అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్. అంటే అక్కడ ఏంటంటే గజాలలో కొనలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎఫ్టీ రూపంలో మనం కొనవలసి వస్తుంది. అంత ప్రైసింగ్లో చూసుకుంటే దట్ ఈస్ ప్రిటీ ఎక్స్పెన్సివ్ సైడ్ ఇన్ బెంగళూరు. సో దానికి ఏంటంటే హైదరాబాద్లో మనకి ఏంటంటే ఎఫోర్డ్ చేయొచ్చు. హైదరాబాద్లో మనకు గజాల్లో మనకి మినిమం 7,000 నుంచి కూడా గజం దొరికే పరిస్థితిలో ఉంది. కానీ వెన్ ఇట్స్ కమ్ టు బెంగళూరులో అసలు అలాంటి పరిస్థితే లేదు. సార్, హైదరాబాద్లో ఫ్లాట్ కొంటే 10 సంవత్సరాల తర్వాత ఎంత పెరిగే అవకాశం ఉంది అండ్ సేఫ్టీ ఉంటుందా? డెఫినెట్లీ అండి. హైదరాబాద్లో ఏదైతే ప్లాట్ కొంటే అది సిగ్నిఫికెంట్గా చాలా వరకు పెరుగుతుంది రేట్. హైదరాబాద్లో చూసుకుంటే ఇప్పుడు మాదే ఒక వెంచర్ ఉండేది. ఒక 10 ఏళ్ల కింద ఒక వెంచర్ వేసాము మనకి దుండిగల్లో. ఆ టైంలో మేము 5,000 రూపాయలు 5,500 అమ్మాము. ఇప్పుడు అదే ప్లాట్ ఇప్పుడు 50,000 ఉంది ఇప్పుడు అక్కడ రేటు. 10 టైమ్స్ పెరిగింది. అప్పుడులో కస్టమర్ దగ్గరికి అన్నట్టు 10 లక్షలు కొని ఇప్పుడు ఈరోజు 80 లక్షలు ఉంది సేమ్ ప్లాట్. సో దట్ ఈస్ అ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఇన్ హైదరాబాద్. సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు ఫ్లాట్ కొంటే 10 సంవత్సరాల క్రితం ఫ్లాట్ కొంటే అది 10 టైమ్స్ పెరిగిందని. ఇప్పుడు నేను కొనాలి అనుకుంటే అది 10 టైమ్స్ పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు నాకే పిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఒక పేరు మీద ఒక 10 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొంటాను, అది ₹1 కోటి అయ్యే అవకాశం ఉందా 10 ఇయర్స్ తర్వాత? షూర్ అండి, గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు మీరు 10 సంవత్సరాల కింద గ్రోత్ చూసుకుంటే హైదరాబాద్కి ఇప్పుడు గ్రోత్ చూసుకుంటే దెర్ ఇస్ అ హ్యూజ్ గ్రోత్ ఇన్ లాస్ట్ కంపేర్ టు లాస్ట్ ఓవర్ 10 ఇయర్స్లో మీరు గ్రోత్ చూసుకుంటే చాలా ఎక్స్పోనెన్షియల్గా చాలా పెరిగింది హైదరాబాద్ గ్రోత్. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద సాఫ్ట్వేర్లో చూస్తే మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్ బెంగళూరు మించి ఉన్నది ఇప్పుడు. అదే విధంగా ల్యాండ్ రేట్స్ గ్రోత్ చూస్తే దానికి మించి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఏంటంటే ఇప్పుడు కొన్న దానికి ఇంకా లాస్ట్ టైం 10 టైమ్స్ ఇప్పుడు 20 folds మల్టీ ఫోల్డ్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ ఒకసారి ఇప్పుడు మీరు అంటున్నారు మీ దగ్గర ఉన్న చిన్న పిల్లలు ఎవరైనా ఈ టైంలో కొనుక్కొని ఉంటే 10 ఏళ్ళ తర్వాత 20 years or 15 years or 10 years తర్వాత మీరు చూసుకుంటే వాళ్ళకి మెనీ ఎక్స్పెన్సెస్ క్యాన్ బి టేకెన్ కేర్ విత్ దట్. ఆ టైంలో మీరు అమ్ముకున్నా కానీ 10-15 folds పెరిగే అవకాశం కూడా ఉంటుంది దాంట్లో. సార్, ఇప్పుడు ఫ్లాట్ కొంటాం, 10 లక్షలు పెట్టుకుంటాం, కానీ 20 years కాకుండా ఒక 5 yearsలోనే మేము అమ్మాలనుకుంటాం. కానీ అది అమ్మడం వీలవుతుందా? ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడుతుందో అలా సేల్ చేయలేక. దీనికి పరిష్కారం ఇది చాలా వరకు చాలా మంది అడిగిన క్వశ్చన్స్. మా దగ్గర క్లయింట్స్ కూడా చాలా మంది ఈ క్వశ్చన్స్ మీదే అడిగారండి. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాము ఏంటంటే మన దగ్గర ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇన్వెస్ట్ చేసి మాకు మధ్యలో ఉన్నాయి కదా చాలా మంది మాకు కావాలి అమ్మాలి అనే టైంకి మేము డెఫినెట్లీ వాళ్ళకి అండగా ఉంటాము. ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం. బైబ్యాక్ పాలసీ మన దగ్గర ఉంది. ఆ ప్లాట్ ఆ టైంలో మార్కెట్ రేట్ ఎంత ఉందో అదే మార్కెట్ రేట్కి విత్ ఇన్ ఏ టైం ఫ్రేమ్ వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో విత్ ఇన్ ఏ టైం ఫ్రేమ్లో అమ్మి వాళ్ళకి ఇస్తున్నాం. దానివల్ల మా దగ్గర చాలా మంది కస్టమర్స్ కూడా వచ్చి కొంటున్నారు మా దగ్గర. దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఆ గ్యారంటీ కూడా మేము ఇస్తున్నాం. దట్ ఈస్ అ యూనిక్ మా దగ్గర ఉన్నది. ఏ కస్టమర్ అన్నా కూడా ఒక 5 సంవత్సరాల 3 సంవత్సరాల తర్వాత ప్రాపర్టీ అమ్మాలని చెప్తే ఆ టైంకి మార్కెట్ రేట్ ఎంత ఉందో అనుకూలంగా మేము అమ్మిస్తున్నాము వాళ్ళకి. సార్, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రియల్ ఎస్టేట్ మోసాలు అని చెప్పేసి రోజుకు ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. కానీ మీ దగ్గర కొనాలి అంటే ఆ నమ్మకం ఎలా కలిగిస్తారు? మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు అప్రోచ్ us, దెర్ ఇస్ అ నంబర్ కింద ఉన్న డిస్ప్లే మీద ఉన్న నంబర్కి మాకు సంప్రదించవచ్చు. మా దగ్గర టీమ్కి వాళ్ళు మీకు కాల్ చేస్తారు రైట్ ఫ్రమ్ మిమ్మల్ని కలిసి ఆ ప్రాపర్టీ మొత్తం తెలుసుకొని దానికి కంప్లీట్గా దాని మీద బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ప్రాపర్టీ మేము అమ్ముతాము నంబర్ 1. అదే కాకుండా మాది ప్రాపర్టీ సర్చ్ అది ఒక గ్రూప్ మాది. ఆ గ్రూప్లో మా సొంతం ప్లాట్స్ ఉన్నాయి. మా వెంచర్స్ ఉన్నాయి. అదే కాకుండా టైఅప్ అయినా కూడా వెంచర్స్ ఉన్నాయి. మాది ఒక టెక్నికల్ లీగల్ టీమ్ కూడా సెపరేట్గా ఉంది మా దగ్గర. ఏ ప్రాపర్టీ అయినా బిఫోర్ వి బై ఇట్ దాని ముందు వెనక మా దగ్గర ఉన్న లీగల్ టీమ్ కంప్లీట్గా దానికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు మేము తీసుకుంటాం ఏ ప్రాపర్టీనైనా. అదే విధంగా మీరు కొనేటోళ్ళు ఎవరైనా బయ్యర్స్ ఎవరైనా కొనేటోళ్ళు నిర్భయంగా ఉండొచ్చు. దాని మీద ఆ కాన్ఫిడెన్స్ అనేది మేము ఇస్తాం. ఎందుకంటే మా దగ్గర ఉన్న టీం ఎంత లీగల్ టీం అంత స్ట్రాంగ్ టీం ఉన్నది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కూడా మేము ఇవ్వగలుగుతాం. దాని మీద బీ రెస్ట్ అష్యూర్డ్ ఆన్ దట్. సార్, మీ దగ్గర ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఒకవేళ అర్జెంటుగా అమ్మాల్సి వస్తుంది, అలాంటి టైంలో ఏం చేస్తారు? మన దగ్గర ఏంటంటే ఒక టీం కూడా ఉంటుంది. మీకు ఆ టైంలో మీకు అర్జెంటుగా ప్లాట్ మీకు అమ్మాలని అంటే ఆ టైంకి ముందు చెప్పినట్టు మార్కెట్ రేట్ ఎంత ప్రివైలింగ్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి డెఫినెట్లీ మేము అమ్మడానికి చూస్తాం. మా దగ్గర ఇంకోటి ఏంటంటే లోన్స్ ఫెసిలిటీ కూడా ఇస్తాం కాబట్టి కస్టమర్ కూడా ఈజీగా ఉంటుంది కొనటం. బయ్యర్స్ కూడా ఈజీగా ఉంటారు కొనడానికి. ఆ లోన్ ఫెసిలిటీలో పెడతాము. వాళ్ళ బయ్యర్స్ కూడా వచ్చి ఇమీడియట్లీ కొనేటట్టు కూడా వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్.
అది కస్టమర్ కూడా పువ్వుల్లో పెట్టి అమ్మి ఇచ్చేస్తాం. అంటే ఆ కాన్ఫిడెన్స్ కస్టమర్ దగ్గర కూడా ఉంటుంది. చాలా బాగా చెప్పారు సార్, చాలా అద్భుతంగా చెప్పారు, గ్యారంటీ ఇచ్చారు, ఒక నమ్మకాన్ని కలిగించారు చూసే వాళ్ళకి. చూశారు కదా, మీకు ఇలాంటి ఫ్లాట్ కావాలంటే ఆ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఫ్లాట్ చూపిస్తున్నారు, అవసరమైతే అమ్మి పెడుతున్నారు, లోన్ కూడా ఇస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి?